అఖండ 2కి చాలా నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. నేను కొన్ని ఇన్‌స్టాలో చూసాను. సో, ఎప్పుడు నేను రివ్యూ చేయలే. ఫస్ట్ టైమ్ నేను చెప్తున్నాను నా ఒపీనియను. జనరల్‌గా గాల్లో ఏసి కొడుతుంటే దాని గురించి నవ్వుకుంటున్నారు, చేస్తున్నారు. అయితే మనోళ్ళకి డీసీ, మార్వెల్‌లలో అయితే లాజిక్స్ కనపడవనమాట. వాడు ఎట్లా కొట్టినా గాని గూడా ఇక్కడ ఫిజిక్స్ ఉండదు. అదే బాలకృష్ణ గారు, బోయపాటి గారు ఒక ధర్మం మీద మంచి కాన్సెప్ట్ అనుకొని తీస్తే మాత్రం వీళ్ళకి ఫిజిక్స్ కావాలి. ఇక్కడ లాజిక్ ఒకటే అండి. ధర్మం గురించి చెప్తా ఉంటారు. ఆ ధర్మము దేవుడి అంశ వచ్చి ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ లాజిక్స్ ఎత్తకూడదు. ఆ ధర్మాన్ని ఎట్లా నిలబెడుతున్నాడు, దానికి కారణం ఏంటి, ఆ కాజ్ ఏంటి, ఆ మన మూలాలేంటి అనేది బాగా చెప్పారు ఈ సినిమాలో. సో వాటిని తీసుకోండి, అంతేగాని ఇలా కొడితే ఇలా లేస్తారా, ఇక్కడ సైన్స్ ఏమైంది, అక్కడ లాజిక్ ఏమైంది, ఆ న్యూటన్ గ్రావిటీ కనిపెట్టింది మీకోసమేనా, ఇవన్నీ వేస్ట్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది భారతదేశం యొక్క మూలం ఏంటి, సనాతన ధర్మం గురించి ఏం చెప్తున్నారు. కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అసలు బాలయ్య బాబు గారు ఫైట్ చేస్తుంటే మీకు అక్కడ బాలకృష్ణ గారు కనపడరు. మీకు ఒక శివుడి తాండవం చేస్తున్నట్టు, అంటే శివుడి అంశ వచ్చి అక్కడ ధర్మాన్ని నిలబెడుతున్నట్టు కనిపిస్తుంది. తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్కి అసలు గూస్ బంప్స్ వస్తాయి. సినిమా చాలా బాగుంది. ఎలాంటి నెగిటివ్ రివ్యూస్ని తీసుకోకండి, బ్లైండ్గా మూవీకి వెళ్ళండి.